అసలు మనల్ని నిజంగా కాపాడేదేంటి? ఓ పెద్ద సైన్యమా? లేక మన ప్రవర్తన? దీని గురించి ఓసారి క్లుప్తంగా చూసేద్దాం. ఈ సంభాషణ మనకు బౌద్ధ గ్రంథం సంయుక్త నికాయ నుండి వస్తుంది. ఇందులో కోసల రాజు పసేనది బుద్ధునితో మాట్లాడుతుంటాడన్మాట. మరి ఇంత పెద్ద సైన్యమున్న రాజు తన ప్రవర్తనే గొప్ప రక్షణని ఎందుకనుకుంటున్నాడు? సరే, ఇందులో మనం నేర్చుకునే మొదటి విషయమేంటంటే బయటి రక్షణకు లోపలి రక్షణకు ఉన్న తేడా. రాజుకు ఏనుగులు గుర్రాల సైన్యముంది, అది బయటి రక్షణ. కాని అది తాత్కాలికమే కదా. ఎందుకంటే మనమేదైనా తప్పు చేస్తే మన లోపల అపరాధభావం మొదలవుతుంది. ఆ బాధ నుండి ఏ సైన్యమూ మనల్ని కాపాడలేదు. అంటే అస్సలైన రక్షణ మన మంచి పనులు, మాటలు, ఆలోచనల నుండే వస్తుందన్నమాట. ఇక రెండో విషయానికొస్తే మన ప్రవర్తన 3 మార్గాల్లో బయటపడుతుంది. 1 మన శరీరం చేసే పనులు, 2 మన నోటి మాట, 3 మన మనస్సులోని ఆలోచనలు. ఈ మూడింటిని మనం సరిగ్గా ఉంచుకున్నప్పుడే నిజమైన భద్రత ఉంటుందని బుద్ధుడు కూడా అంటారు. ఫైనల్గా మూడోది, అసలైన కవచం ఆత్మనియంత్రణే అని రాజుకు అర్థమవుతుంది. తన దగ్గర ఎంత పెద్ద సైన్యమున్నా తన ప్రవర్తన బాగోలేకపోతే తను అసురక్షితంగానే ఉంటానని ఒప్పుకుంటాడు. చివర్లో బుద్ధుడు చెప్పే మాటలు చాలా పవర్ఫుల్. ఆయన ఇలా అంటారు, శరీరంతో మాటతో మనస్సుతో సంయమనం మంచిది. అన్నింటా సంయమనం పాటించే భిక్షువు రక్షించబడినవాడు. అంటే చివరికి మనల్ని కాపాడేది బయటి కవచాలు కాదు, మన అంతర్గత ప్రవర్తన, మన ఆత్మనియంత్రణం మాత్రమే.